ఎస్, రేవంత్ రెడ్డి అన్న మాటల అర్థం ఏంటనేది మొదట మనం ఆలోచిస్తే తర్వాత దాని గురించి డిస్కస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ టీవీ చూస్తున్న వాళ్ళు ఎంతమంది మీ ఇళ్లలో బీటెక్ కంప్లీట్ చేసి ఉద్యోగం దొరక్క ఖాళీగా ఉండి సంబంధం లేని ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, ఆఖరికి జొమాటో బాయ్స్ కింద, స్విగ్గీ డెలివరీ బాయ్స్ కింద పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది ఒక్కసారి లెక్కేసుకోండి. అంటే ఈ చదువుల వల్ల నిజంగా నైపుణ్యం లేకే ఈ ఉద్యోగాలు దొరకట్లేదా, లేకపోతే నైపుణ్యం ఉండి కూడా ఉద్యోగం దొరకలేదా అని క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకే అర్థమైపోతుంది రేవంత్ రెడ్డి ఎందుకు క్రిమినల్ వేస్ట్ అని అన్నారు. క్రిమినల్ వేస్ట్ అన్నారు కదా అని చెప్పి క్రిమినల్స్తో పోల్చారని చాలామంది అనుకుంటూ ఉంటారు. క్రిమినల్ వేస్ట్ అనేది చాలా పెద్ద పదం, చాలా విలువైన పదం. అది బేసిక్గా మన అందరం రెగ్యులర్గా క్రిమినల్, క్రైమ్ ఇవన్నీ పేర్లు విని చివరికి అలా ఊహించేసుకుంటాం. కానీ నిజానికి దీని అర్థం ఏంటంటే ఏదైనా విలువైన వనరుని, అంటే సమయాన్ని కావచ్చు, డబ్బుని కావచ్చు, శ్రమని కావచ్చు, మానవ వనరులు కావచ్చు, తీవ్ర నిర్లక్ష్యంతో బాధ్యతారహిత్యంగా వృధా చేయటాన్ని లేదా పాడు చేయటాన్ని క్రిమినల్ వేస్ట్ అంటారు. క్రిమినల్ అంటే చట్టపరమైన నేరం అని మాత్రమే కాదు, తీవ్రమైన తప్పు లేదా క్షమించరాని నిర్లక్ష్యం అని రేవంత్ రెడ్డి మాటల ఉద్దేశం కూడా నేను స్టడీ చేస్తే నాకు అర్థమైంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇంజనీరింగ్ పేరుతో ప్రతి ఒక్కళ్ళు రీఎంబర్స్మెంట్ కింద ఫీజు వస్తుంది, డబ్బులు వచ్చేస్తున్నాయి కాబట్టి చాలామంది ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్లు కంప్లీట్ చేయించేస్తున్నారు. కానీ ఆయా కాలేజీల్లో సరైన నైపుణ్యం ఉన్న ఫ్యాకల్టీ లేకపోవటం వల్ల, ఎక్విప్మెంట్స్ లేకపోవటం వల్ల వాళ్ళు ఇంజనీరింగ్ చేసినా కూడా ఈవెన్ ఉద్యోగానికి అప్లికేషన్ కూడా ఫిల్ చేసే అంత తెలివితేటలు వాళ్ళకు ఉండట్లేదు అనేదే ఇక్కడ రేవంత్ రెడ్డి మాటల ఉద్దేశం. దీని గురించే మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్, రాజేష్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కార్యక్రమంలో భాగంగా ఈ వర్డ్స్ వాడారు. తెలంగాణలో ఉన్నటువంటి అంటే విద్యార్థులు కావచ్చు, ఇంజనీర్లుగా చేసేటువంటి వాళ్ళు క్రిమినల్ వేస్ట్ అనే పదాన్ని వాడిన తర్వాత తీవ్రమైన విమర్శ వస్తుంది. అంటే వెంటనే రాజకీయ నాయకులు విమర్శ కోసం దీన్ని వెంటనే ఎంచుకున్నారు. సో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం అంటే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అందరూ చాలా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నారు. విద్యార్థుల మానసిక స్థైర్యం దెబ్బతీసే విధంగా, విద్యార్థుల్ని కించపరిచే విధంగా ముఖ్యమంత్రి ఎందుకు ఈ రకంగా మాట్లాడారు, వాళ్లకు క్షమాపణ చెప్పాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలనేది ఆల్రెడీ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే రాజకీయంగా విమర్శలకు దారితీసింది ఒకటైతే, నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎంతవరకు నిజం ఉన్నాయని కూడా ఒక్కసారి ఆలోచిస్తే, సో మీరు అన్నట్టుగా విద్యార్థుల్ని కాదు, విద్యా వ్యవస్థ